ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు అపార నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని తొడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు కలెక్టరేట్ ను ముట్టడించాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదించడం పట్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు గోదావరి ఎడారిని తలపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల త్రాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ లో మరింత సమాచారం మా ప్రతినిధి ఎల్ శ్రీనివాస్ అందిస్తారు. రిపోర్ట్లో భాగంగా ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన వారం రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి మనం విశ్లేషించుకుందాం. ప్రధానంగా అకాల వర్షాలతో మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ప్రజలు ముఖ్యంగా రైతులకైతే ఇబ్బంది కలిగింది. అకాల వర్షాలతో మాత్రం రైతులకైతే పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉపరితల ద్రోణి ప్రభావంతో ఒకటేసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన పలుచోట్ల పడడంతో కూడా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున వరి పంటకు అదేవిధంగా మొక్కజొన్న పంటకైతే నష్టం వాటిల్ని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొమరంభీం కాలనీలో ఆదివాసీలు గత ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ వారికి త్రాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని చెప్పేసి తుడుందెబ్బ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అయితే ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా అయితే కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఎక్కువగా ఉంటారు. ఆదివాసీ హక్కుల కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఆదివాసీలు నివాసం ఉంటున్నటువంటి కొమరంభీం కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ పెద్దలు విఫలమయ్యారని చెప్పేసి అయితే తుడుందెబ్బ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాము నివాసం ఉంటున్నటువంటి కాలనీలో మౌలిక సదుపాయాలు ఏవి కూడా లేవు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా తాము నివాసం ఉంటున్నటువంటి కొమరంభీం కాలనీలో ఉన్నటువంటి ఈ స్థలాలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా తమకు హామీలు ఇచ్చింది, కానీ పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు, కానీ తమకు పట్టాలు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద కూడా తమకు పట్టాలు ఇచ్చినా సరిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క రాజ్యాంగం చెప్తుంది, మరోపక్క ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు ఆదివాసీ హక్కులను కాపాడాలని చెప్తున్నారు, కానీ తమ హక్కులను ఎవరు కూడా కాపాడడం లేదు, తమ హక్కులను కాలరాస్తున్నారని చెప్పేసి అయితే ఆదివాసీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా తాము పోరాటం చేస్తున్నప్పుడు కూడా కొమరంభీం కాలనీలో తమకు నివాసం ఉండడానికి ఎలాంటి సదుపాయాలు లేవని వాళ్ళు చెప్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ కాలనీకి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఈ స్థలాలకు పట్టాలు ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి మీరు నివాస యోగ్యంగా ఉండే విధంగా రోడ్లు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా త్రాగునీటి సమస్య కూడా తమ కొమరంభీం కాలనీలో ఉంది, రోడ్ల సమస్య ఉంది, విద్యుత్ సమస్య ఉంది, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. తమ స్థలాలకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు, అదేవిధంగా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిచ్చామని చెప్పేసి అయితే ఆదివాసీ సంఘ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైనా మరి ఇక్కడికి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానీ వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరిస్తారో చూడాల్సింది. మరో వార్తను చూసుకున్నట్టయితే ముఖ్యంగా బీసీలు ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి తమకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే డిమాండ్తో గత కొన్ని సంవత్సరాలుగా అయితే బీసీలు పోరాటం చేస్తున్నారో దానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బీసీలకు 42% వాటాను రాజకీయపరమైనటువంటి పదవుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి కల్పిస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లును పెట్టి ఆమోదించడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఉపకులాలకు రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపైన కూడా ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం పట్ల ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బీసీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో కూడా వాళ్ళు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత ముఖ్యంగా స్థానిక నేత ప్రేమ్ సాగర్ రావుకు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు బీసీలకు 42% వాటా కేటాయించడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యంగా ఉపకులాలకు సంబంధించి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాటం మేరకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పట్ల కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే పెద్ద ఎత్తున సంబరాల కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది.
మంచిర్యాల, లక్షట్పేట, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయా నాయకులకు, ఆ ప్రాంత నాయకులతో పాటుగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకు పాలాభిషేకాలు చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క బిల్లులను చట్టబద్ధం కలిగించే విధంగా కేంద్రంపై కూడా ఒత్తిడి చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో రాజకీయపరమైనటువంటి వార్త చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వేడైతే రగులుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్లో ఎవరికి వారి యమునా తీరే అనే విధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్గా దృష్టి పెట్టడం జరిగింది. అందులో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అయితే భావిస్తుంది. ఇప్పటికైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రావి శ్రీను క్రమశిక్షణ రహితంగా వ్యవహరిస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి అయితే అతనికి జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ సిఫారసు మేరకు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అయితే అతనికి సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల ఆ సోకాజ్ పైన ఆ నోటీసులో చెప్పిన విధంగా అతడు వివరణ ఇవ్వాలి, లేని పక్షంలో అతని పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా రావి శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ధిక్కరించే విధంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అతనికి సోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వప్రసాద్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా అతడు పార్టీకి ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్నాడు, పార్టీకి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థిని కాదని చెప్పేసి ఇతర అభ్యర్థులకు మద్దతు తెలిపినట్టుగా కూడా తమకు సమాచారం ఉంది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫారసు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపైన జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రావి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించే విధంగా అతను వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి అతనికి సోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారం రోజుల్లో అతను ఇచ్చినటువంటి సోకాజ్ నోటీస్కు పార్టీ కానీ సంతృప్తి చెందితే పార్టీలో ఉంచుకునే అవకాశం ఉంది, లేకపోతే అతను పార్టీ నుంచి కూడా పార్టీ వేటు వేసే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య కూడా కొన్ని చోట్ల ఐక్యత లేదు అన్నటువంటి విషయాన్ని ఈ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేదు, గ్రూప్ రాజకీయాలు కొనసాగిస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేతల మధ్య, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండే విఠల్, అదేవిధంగా స్థానిక నేత రావి శ్రీనివాస్కు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొనప్ప, ముగ్గురు నేతలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే కార్యకర్తలు అయోమయాన్ని గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతున్న నేపథ్యంలో ముగ్గురు నేతలను ఐక్యత లేని నేపథ్యంలో ఎవరైతే పార్టీని ధిక్కరిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా రావి శ్రీనివాస్కి అయితే సోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మరి దీనిపైన రావి శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తాడో మనం చూడాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంబంధించి మరో వార్త చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల సరిహద్దుగా గుండా ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది వేసవి కాలంలో ప్రారంభంలో ఎండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల అయితే మాత్రం ఎడారిని తలపించే విధంగా ఉంది. ముఖ్యంగా గోదావరి నదిపైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎల్లంపల్లిలో మినగా ఎక్కడ కూడా నీటి నిల్వ చేయకపోవడం వల్ల, చాలా చోట్ల కూడా నీరు లేకపోవడం వల్ల కూడా గోదావరి ఎడారిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలం ప్రారంభంలోనే గోదావరి నది ఎండిపోవడం వల్ల రానున్న రోజులలో మరింత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదంతో కూడా మంచినీటి వసతికి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని చెప్పేసి అయితే పలువురు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల అయితే త్రాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ముఖ్యంగా 2023 వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అక్కడ నీటిని నిల్వ ఉంచుకున్నటువంటి ప్రక్రియ కొనసాగేది. దానివల్ల ఇటు కాళేశ్వరంలో నీటి నిల్వడం వల్ల ఇటు అన్నారం బ్యారేజీ, సుందిల వద్ద కూడా నీటి నిల్వలు ఉండేవి. దానివల్ల కూడా ఇక్కడ గోదావరిలో నీరు ఎక్కువగా పుష్కలంగా ఉండేటువంటి పరిస్థితి కనిపించేది. ఏదైతే మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం వద్ద బ్రిడ్జిలో లోపాలు ఉన్నాయి, బ్రిడ్జిలు కొంతమేర కుంగిపోయిందన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో నీటిని ఎక్కడ కూడా నిల్వ ఉంచలేని పరిస్థితి తలెత్తడంతో నీటిని పూర్తిగా కింది భాగాన్ని వదులుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా నీటిని నిల్వ లేకపోవడం వల్ల కూడా పూర్తిగా గోదావరి ఎండిపోయినట్టుగా మనకు పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే రానున్న రోజులలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని చెప్పేసి అయితే ఈ గోదావరి నీటి ప్రవాహక ప్రాంత ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవి ప్రధాన వార్తలు. మరో వారంలో మరికొన్ని ప్రధాన వార్తలతో చూద్దాం. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కలిసి శ్రీనివాస్.